నేను అనుకున్న రంగంలో ఈరోజు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే నా హార్డ్ వర్క్, నా డెడికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నేను రియల్ ఎస్టేట్‌కి వచ్చే ముందు ఒకటి అనుకున్నాను. మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదని ఫస్ట్ నన్ను నేను నిర్ణయించుకున్నాను. హ్మ్. సో, ఈ రూట్‌లో నేను వెళ్తున్నా కాబట్టి ఈ రూట్‌లో నేను సక్సెస్ కావాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. నన్ను నేను మోటివేట్ చేసుకున్న తర్వాతనే నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నా సీనియర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు. తెలీదు. తెలియదు కాబట్టి నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. హ్మ్. దాని తర్వాత మనకి చాలా వరకు యూట్యూబ్‌లలో వాటిల్లో గూడా మనకి చాలా వీడియోస్ వస్తున్నాయి. వాటి ద్వారా గూడా నేను నా యొక్క ఏదైనా సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడం గానీ, లేకపోతే అసలు ఎలా రియల్ ఎస్టేట్‌లో ముందుకెళ్ళాలంటే మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి? మనం ఒక కస్టమర్‌ని ఒప్పించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా కస్టమర్‌ని ఎలా ఒప్పిస్తే ఆయన ఫ్లాట్ కొంటాడు అనే విధానాన్ని నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఈ రోజు వరకు గూడా నేను ఒక కస్టమర్ దగ్గరికెళ్ళినంటే 80% వరకు ఇంట్లో కంప్లీట్ చేస్తా. ఓకే. 80% ఇంట్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక 20% మాత్రమే సైట్‌లో. హ్మ్. అంటే కస్టమర్‌ని నేను కార్ ఎక్కించుకున్నానంటే సైట్‌లో తీసుకెళ్ళానంటే అతనికి ఏదైతే ప్లాట్ ఇస్తానో ఆ ప్లాట్ చూపిస్తాను, డబ్బులు కట్టించి తీసుకొచ్చేస్తాను.